వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలలో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. క్రీస్తునామమునందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మన ప్రార్థన సహాయం మరణించిన కర్ణాటక గౌరవమైనటువంటి ఆత్మకు విశ్రాంతిని దయచేయాలని, ఆ బిడ్డ తెలిసి చేసిన తప్పుల పాపాలను కూడా ప్రభువు బంధించి పరలోక రాజ్యాన్ని అనిపించుకోవాలని వారి తల్లిదండ్రులు మనకు ప్రార్థన సహాయం కోరుతున్నారు. అదేవిధముగా ఈరోజు మన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి షేక్ త్రివేణి సచిన వీరి కుటుంబంలో దేవుడు చేసిన వేదన కృతజ్ఞతలు తెలుపుతూ బర్త్డే జరుపుకుంటున్నటువంటి సజ్జనకు దేవుడు వచ్చే జ్ఞానాన్ని తన చదువులో తోడుగా ఉండి మంచి జీవితాన్ని ప్రభు మనకు ప్రసాదించాలని, గడిచిన కాలంలో కూడా ప్రభు మనల్ని దీవించి ఆచరణగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యొక్క నూతన సంవత్సరానికి అభినందించినందుకు ప్రభువులకు కృతజ్ఞత సమర్పిస్తూ మన యొక్క ప్రార్థన సహాయకున్నారు. అదేవిధంగా ఏ సంఘానికి మంచి ఆరోగ్యం కొరకు మరణించినటువంటి ప్రభుత్వ ఆత్మకు విశ్రాంతి దయచేయాలని తల్లిదండ్రులు మాట్లాడిన పూజలు మన ప్రార్థన సహాయకున్నాము. అదేవిధంగా వ్యక్తిగత అవసరాలను ప్రభుత్వం సమర్పించి ప్రభు యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకోవాలని ఈ బలి పూజలో అందరం విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాం. పితా పుత్ర పవిత్ర నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర సహవాసం మీ అందరితో క్రీస్తు నామమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ పట్టణం రెండు కూడా మనం కనుక ధ్యానం చేస్తే, మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ప్రభు మనటువంటి మాటలకు ప్రవచనాలు పొందుతూ ఉన్నారు. అవి ఆయన జీవితానికి ముప్పు తెచ్చే విధంగా ఉన్నాను. ప్రభుని అనుకరించడంలో వెనుకంచలేకుండా కేవలము ప్రభు మాటలను వినేవారిగా కాకుండా సాక్షిగా ఉండటానికి ఆయన జీవితాన్ని ఈరోజు మన మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు మధ్యకు వెళ్ళి ఆ ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్న మాటలు ఇదిగో దేవాలయం గురించి వారి జీవితాలను ఉద్దేశించి ప్రభు కఠినమైన మాటలు మాట్లాడినప్పుడు వాటిని ఆ రీతిగానే ఆ ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రజల చేత తిరస్కరించబడుతున్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు కూడా వారి జీవితం కూడా ప్రజల చేత తిరస్కరించబడి మరణానికి గురవుతున్నారు. హేరోదు చేస్తున్న పాపాన్ని ఖండిస్తూ ఇదిగో నీవు పాపం చేస్తూ ఉన్నావు, ప్రభునికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు అని చెప్పినప్పుడు హేరోదు ఆ యొక్క యోహాను గారిని బంధించి ఇదిగో ఆయన మరణదండన విధిస్తూ ఆయన యొక్క శిరఛేదం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు కూడా ప్రవక్తలు ఇద్దరు కూడా ఇర్మియా యోహాను ఇద్దరు కూడా దేవుని విధంగా విశ్వసించారు,
ఆయన పలకమన్న మాటలు పలికారు, ధైర్యం కలిగి సత్యాన్ని బోధించారు, సత్యానికి సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. వారి జీవితంలో ఏ గుంపు వచ్చినా సరే దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు తగ్గింపు కలిగి, ఆయన చిత్తానికి లోబడి వారి జీవితాన్ని కనుగొనబడుతూ ఉన్నారు. మనము కూడా ఒక క్రీస్తు సాక్షులుగా శిష్యులు ఉన్న మనము ఆయన మాటలను వినడమే కాదు, వాటిని ఆచరణలో పెట్టి ఆ సత్యాన్ని సాక్ష్యంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ శనివారం రోజు మనము ప్రతి శనివారం మరీ మాటకు అంకితం చేస్తూ ఉన్నాం. ఆ తల్లిని గౌరవిస్తూ, ఆ తల్లి నామాత్మై ప్రార్థన సహాయం అడుగుతున్నాం. మరి తల్లి జీవితంలో చూడండి, ఎలిజబెత్ గారిని సందర్శించినప్పుడు మీరు ధన్యురాలమ్మా అంటున్నారు. అదేవిధంగా క్రీస్తు బోధనలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీకు పాలించిన స్థలములు ధన్యమైనవి అని పలుకుతూ ఉన్నారు. మరి తల్లి గురించి ఆమె ధన్యతను గురించి తెలుపుతున్నారు. ఈ ధన్యత ఎక్కడి నుంచి ఆమె పొందుతుంది అంటే కేవలం ఆమె విశ్వసించినది దేవుడు ఆయన కలిగి ఉన్నాడు, ఆయన చిత్తము నెరవేర్చడమే నా యొక్క బాధ్యతని దేవుని విశ్వాసంలో నమ్మకము కలిగి చేయించింది. ఈరోజు స్త్రీలందరిలో ధన్యురాలుగా పిలవబడుతుంది. అటువంటి మాతృక జీవితాన్ని మన జీవితంలో కలిగి ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం మన జీవితంలో కోరుతూ ఆ తల్లి దీవెనను పొందుకుంటూ ఈ దిగబడి రోజులో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల పవిత్రులైన పరమాత్మ సేవలను కొనియాడే కిలోమీటర్కు మన పాపములను సర్వశక్తి సర్వేశ్వరుని చింతన సర్వశక్తి సర్వేశ్వరుడు చూపి మన పాపములను ఖండించి మనలో ఎత్తించి ఒకటి చేర్చుకుందాం. ప్రభువా